అందరికీ నమస్కారం అండి. నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ చాలా టైం అయిపోయింది. చాలా మెయిన్గా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మొదటి కథ ఓకే చేసింది ఆయనే. ఆయన నాకు చరణ్ ఇవ్వడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో చేయడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేని ఒక గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. ఆయనకి ఎప్పటికీ ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన అందరి గురించి చెప్పాలి. నా రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ నాతో కాంబినేషన్ చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. అలాగే నా కెమెరామెన్, అంటే ఈ టైం స్పాన్, అంటే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని ఈ టైం ఫ్రేమ్లో తీయడానికి చాలా కోఆపరేట్ చేసిన మనోజ్ పరమహంస. అలాగే ఇంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్, చాలా ఎప్పుడు నా సినిమాకి స్పెషల్గా చేస్తాడు. చరణ్ సినిమా నాయక్ అద్భుతంగా చేశాడు. మా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మీరు విన్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫెంటాస్టిక్గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ తమన్. అలాగే ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ ఎవరు నేను మర్చిపోతాను ఇంత టెన్షన్లో. ఎడిటర్ వర్మ, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, అలా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలా కెమెరామెన్ అసిస్టెంట్స్ అందరూ డే అండ్ నైట్స్ పనిచేసి ఈ సినిమాని అనుకున్న టైంకి అనౌన్స్ చేసిన డేట్కి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రవీణ్, అసిస్టెంట్ రైటర్స్గా పనిచేసిన ప్రవీణ్ కానీ ఉపేందర్ కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఎవరికైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించాలి. అంటే ఇంత టెన్షన్లో చిరంజీవి గారు వెనకాల ఉన్నారు, మాట్లాడడానికి కొంచెం టెన్షన్ నాకు. ఇక ముఖ్యంగా నేను చెప్పాల్సింది, ఈ సినిమాల్లో నాకు ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ ఇచ్చారు. రామ్ చరణ్ ఒక పెద్ద మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు, ఇందా కోన అన్నాడు బర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ అంటారని, బర్న్ విత్ గోల్డెన్ హార్ట్ చరణ్. ఎందుకంటే వయసులో తను చాలా చిన్నవాడు నాకంటే, కానీ మెచ్యూరిటీలో కానీ, అంటే తన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది నేను ఇప్పుడు చిరంజీవి గారు వెనకాల ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాను చెప్పడానికి. చాలా మంచి మనసు చరణ్ది. ఎంత పెద్ద స్టారో అంత పెద్ద మనసున్న చరణ్ నన్ను అనుక్షణం సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ఎంత బాగా తీయగలిగానంటే దానికి కారణం 100% చరణ్. థ్యాంక్ యూ బాబు. నేను ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే ఇది ఎంత పెద్ద గిఫ్ట్ అంటే కొన్ని కోట్లాది మంది ఆయన ఎప్పుడు చూస్తాం ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మీద నేను ఫస్ట్ షాట్ తీసేటప్పుడు మొన్న ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను, అది పెద్ద ఫ్రేమ్ చేస్తాను నేను. అంత అదృష్టం నాకు కలిగింది ఈ సినిమా ద్వారా. చిరంజీవి గారు నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ కానీ నేను 100% దాన్ని కరెక్ట్గానే ఉపయోగించుకున్నాను అని అనుకుంటున్నాను. ఆయనకి రేపు అక్టోబర్ 16వ తారీఖున ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని పెద్ద ఎత్తున నిలబెడతారని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా దానయ్య గారు ఎంతో, అంటే ఆయన కూడా పాపం ఎక్కడ నిద్ర లేకుండా ఎక్కడ ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయడానికి ఆయన అంతా కష్టపడుతున్నారు. అలాగే ఎక్కడ ఏం అడిగినా కాదనకుండా అన్కాంప్రమైజ్డ్గా ఆయన ఈ సినిమా కాంప్రమైజ్డ్గా ఈ సినిమానికి ఖర్చు పెట్టిన విధానానికి థ్యాంక్ యూ దానయ్య గారు. అలాగే రకుల్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇలా అందరు ప్రతి ఆర్టిస్టులు నద్యా గారు లాంటి ఒక ఆవిడ డైరెక్ట్ చేసే అవకాశం రావటం ఇట్స్ ఫెంటాస్టిక్. నద్యా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంపత్, టిస్కా, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, చాలా పెద్ద లిస్టు. అందరినీ పేరున నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో నేను ఎక్కువ చెప్పను. నిజంగా ఇరగదీసేసి అంటే ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్లు, అంటే తను అన్నీ అద్భుతంగా చేయగలడు. అందరికీ ఒక బోనస్ ఈ సినిమాలో ఏం కనిపిస్తుంది, కామెడీ టైమింగ్ అంటే కింగ్ చిరంజీవి గారు. ఆ కామెడీ టైమింగ్, చిరంజీవి గారిలోని కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చరణ్లో చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Okay, requesting heroine Rakul to please speak a few words. Rakul. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఫస్ట్లీ శ్రీను వైట్ల సార్కి చాలా పెద్ద థ్యాంక్ యూ, నన్ను ఇంత పెద్ద ప్రాజెక్ట్లో భాగం చేసినందుకు అండ్ ఇంత మంచి క్యారెక్టర్, ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చినందుకు. మై సినిమాటోగ్రాఫర్ మనోజ్ సార్ని చాలా పెద్ద థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. ఇది ఇప్పటి వరకు ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్స్ ఆఫ్ మైన్. తమన్, this is your day and this is our third film together consecutively. Where are you?
So this is my third with him, and I think this is the best album as such that Taman's come up with. So congratulations. And నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ మూవీలో నాకు చిరంజీవి సార్తో పని చేసే అవకాశం దొరికింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. Danya Garuki chala peda thank you for making the experience so beautiful. The entire cast and crew and Charan, of course. Sorry. He's been a lovely co-star, very supportive, and thank you nato patience to dance chesinanduku. So yeah, I enjoyed the entire film and I hope you guys love the audio and support us for the film. Thank you. Okay, so ఇప్పుడు చెర్రీ రామ్ చరణ్ మాట్లాడతారు. అందరికి నమస్కారం. చాలా నమస్కారం. ఇచ్చిన మీడియా ఫ్రెండ్స్కి, గెస్ట్లందరికీ ఓకే, థ్యాంక్ యూ. 1 minute. సో వచ్చిన గెస్ట్లందరికీ, చీఫ్ గెస్ట్ అందరికీ, పెద్దలకి, మా అభిమాన సోదరులందరికీ, మీడియా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ అండి. థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తే శ్రీను గారు చెప్పినట్టు నాన్నగారిని ఇక్కడ పెట్టుకుని మేము పేజీలు మాడితే బాగుండదు. సో ఫస్ట్గా శ్రీను వైట్ల గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ సమయంలో నేను చేసిన సినిమాలో ఇంత ఫాస్ట్గా, ఇంత క్వాలిటీతో ఏ సినిమా నేను చేయలేదు. ఆయన కూడా అదే అంటున్నారు. సో దీనికి స్పెషల్ థ్యాంక్స్. ఆయనకి అంత క్లారిటీ ఉంది కాబట్టి మేము ఇంత తక్కువ సమయంలో, యాక్చువల్గా చెప్పాలంటే సినిమా మేము మొదలుపెట్టింది మే నెలలో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 months పనిచేసి 6th month రిలీజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది నాకు. థ్యాంక్ యూ శ్రీను గారు. ఆయనకి సపోర్ట్ చేసే విధంగా, ఖర్చుకు వెనకాడకుండా దానయ్య గారు, ఆయన ముందు ఉంటూ ఎంత ఖర్చు అయినా డబుల్ కాల్ షీట్స్ వేసుకుంటూ డబుల్ యూనిట్ పెట్టి 2 units పెట్టి చేసినందుకు దానయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత తొందరగా దసరాకు వచ్చేది కాదు. అలాగే కోనా వెంకట్ అండ్ గోపి, వీళ్ళిద్దరు సపోర్ట్ మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం ఆయనతో పాటు. సో తిరిగి ఈ సినిమాతో వచ్చినందుకు ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే పనిచేసిన నడియా మ్యామ్, సంపత్, విజయ్ కుమార్ గారి అబ్బాయి మనోజ్ పరమహంస, మై కో-స్టార్ రకుల్, చాలా బాగుంది ఈ సినిమాలో. అండ్ సాంగ్స్లో నేను చాలా నేను అమ్మాయి కష్టపడింది అనుకుంటున్నాను, కానీ అమ్మాయికి నాకు ఈక్వల్గా చేసి నాకు కాంపిటీషన్గా నిలిచింది. అలాగే తమన్, థ్యాంక్ యూ తమన్. నాయక్తో లైలా పాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్స్. దీంట్లో ఒక 4 లైలాలు ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రేపు బ్రూస్లీ సాంగ్ షూటింగ్ జరగబోతుంది. ఇంకా అదే మిగిలింది. షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా 16th October దసరాకి మేము రిలీజ్ చేస్తున్నాం. సో రేపు బ్రూస్లీ పాట ఆల్రెడీ పొద్దున్న లెగిస్తే భయం వేసింది, ఇంకెన్ని నొప్పులు వస్తాయో, కొత్త నొప్పులు బయటికి అని. సో థ్యాంక్స్ సో థ్యాంక్ యూ. నీ వల్ల నాకు బోల్డ్ నొప్పులు ఉన్నాయి. మాల్లో నేను వెళ్ళి మసాజ్ కానీ కొంచెం రిలాక్స్ కూడా అవ్వలేను, లగ్జరీలు కూడా ఉండవు. సో ఒకేసారి ఈ మాల్ అయిపోయిన తర్వాత. అండ్ అలాగే ఈ సినిమాకి 2 మెయిన్ క్యారెక్టర్స్, నడియా మ్యామ్ అండ్ కృతి నా సిస్టర్గా చేసింది. ఒక పెద్ద యాక్ట్రెస్ అయ్యండి కన్నడలో మెయిన్ హీరోయిన్గా, టాప్ హీరోయిన్గా ఉంటూ ఇలా మాకు ఒప్పుకున్నందుకు కృతికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. సినిమా కథ అంతా అక్క తమ్ముడు మధ్యన మెయిన్గా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక పెద్ద క్యారెక్టర్కి హీరోయిన్ కన్నా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మా అక్క క్యారెక్టర్. దాన్ని కృతి చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. సో కొరియోగ్రాఫర్స్ అందరికీ, జానీ మాస్టర్కి, శేఖర్కి, శోభి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, టెక్నీషియన్స్ అందరికీ, రామ్ జోగేష్ శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్. సో థ్యాంక్ యూ డాడీ వచ్చినందుకు. అండ్ 5 నిమిషాలు గ్లిమ్స్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఒక వారం క్రితమే నాన్నగారితో ఆ షూటింగ్ కంప్లీట్ చేసాం.
నేను డాడీతో అన్నాను, డాడీ నేను ముందు సెట్కి వెళ్ళిపోతాను, సెట్కి వెళ్ళిపోయి రెడీ అయ్యి మీకోసం వెయిట్ చేస్తానని. లోపల ఒక 100 గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయో నా గుండెల్లో పరిగెట్టినాయి ఫస్ట్ షాట్ చేసేటప్పుడు ఆయనతో. థ్యాంక్ యూ డాడీ, ఈ సినిమాకి చాలా ఉపయోగపడుతుంది మీ ఉన్న 5 నిమిషాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి పేరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. ఫైట్ మాస్టర్స్ అందరు, అనిల్ అరుసు మాస్టర్ అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఆయన ఫైట్ కంపోజ్ చేశారు. సో థ్యాంక్ యూ మాస్టర్. అండ్ యా, లుకింగ్ ఫార్వర్డ్ మీ అందరికీ పేరు పేరున మళ్ళీ థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు.